అభిమాని, మరి నాకెంత ఇష్టమైన వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు. ఆయన సినిమాల్లోనే కాదు, రాజకీయంలో కూడా మంచి మనిషి. మరి మంచి ఎదిగిన వ్యక్తి. కష్టం అంటే అందరికీ ఆదుకునే వ్యక్తి బాలయ్య బాబు గారు. మరి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి ఎన్నో విధాలుగా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి సినిమాల్లో అసలు బాలకృష్ణ గారి సినిమా అంటే మ్యూజికల్ హిట్. సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా అనేది పక్కన పెడితే గనుక బాలకృష్ణ గారి సినిమా అనేది మ్యూజికల్ హిట్. మరి అలాంటి బాలయ్య బాబు తాలూకా 100 సాంగ్స్ ఈరోజు వేదిక మీద ఆంధ్ర, తెలంగాణ నుంచి కార్యకర్తలందరూ మొత్తం సింగర్స్ అందరినీ పిలిపించి ఆడిషన్స్ పెట్టి వాళ్ళందరినీ ఈరోజు ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈరోజు చేయడం జరిగింది. మరి ఎంతో పెద్ద కార్యక్రమం ఇది. మరి అందులో 100 మందిలో నుంచి ప్రతి 100 మంది జంటలకు కూడా ఏం చేశామంటే ప్రతి ఒక్క పేరుకి 2000 రూపీస్ మేము క్యాష్ ప్రైజ్ ఇస్తూ మెమంటో వాళ్ళకి షాలు ఇచ్చి సన్మానం కూడా చేయడం జరిగింది. ఇదే కాకుండా ఈ 100 పాటల నుంచి కూడా ముగ్గురు మెయిన్ జంటలకు తీయడం జరిగింది. అందులో మొదటి బహుమతి కింద 15,000 రూపాయలు, రెండవ బహుమతి కింద 10,000 రూపాయలు, మూడవ బహుమతి కింద 5,000 రూపాయలు ఇస్తూ వాళ్ళకు కూడా మెమంటో అండ్ సన్మానం చేయడం జరిగింది. మరి ఇదే కాకుండా ఈరోజు మహిళా దినోత్సవం రేపు 8వ తేదీ, ఆ సందర్భంగా 10 మంది ఉత్తమ మహిళల్ని మేము ఈ కార్యక్రమం ద్వారా సన్మానం చేసుకోవడం జరిగింది. మరి ఇంత పెద్ద కార్యక్రమానికి సిటీ కమిషనర్ గారు శంఖభద్ర బాక్షి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం అంతటిని కూడా ఆయన తిలకించి మాకు చాలా అప్రిషియేట్ చేశారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఆయన కూడా అందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు కూడా ఆయన చేతుల మీదుగా చేయించడం జరిగింది. ఇదే కాకుండా మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ తరపు నుంచి ఎన్నో బిగ్ కార్యక్రమాలు చేశాము. మేము మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా కార్యాచరణ మేము ప్రణాళిక వేసుకోవడం జరిగింది. మరి ఇక ముందు ప్రతి హీరో తాలూకు సాంగ్స్ కూడా 100 పాటలు తీసుకొని కళాకారులకి ఊతం ఇచ్చే విధంగా, వాళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా మేము ప్రతి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో నుంచి ఎవరైతే బాగా పాడిన సింగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మా సినిమాల్లో కూడా సాంగ్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రణాళిక రచించడం జరిగింది. మరి ఇలాంటి ఈ యొక్క కార్యక్రమం ఇంత సక్సెస్ జరగడానికి మా యొక్క కళాభిమానులు, కళాకారులు, కళా సంస్థల అధినేతలు, అలాగే మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, అలాగే మా మహిళా సంఘం సభ్యులు, అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా ఎంతో సహాయ సహకారం అందించిన వాళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.